హాయ్ అండి, నమస్తే. మనం ఐఎఫ్ఎల్ఎస్లో మనం డాష్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రతి డిఎస్ఏ నుంచి మనకు ఎందుకు మన దగ్గర రావాలి అనే కాన్సెప్ట్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. ఎక్స్ప్లెయిన్ చేయడం ఏమంటే, ప్రతి ఒక్కరికి ఒకటే డౌట్, ఒకటే ఆలోచన ఉంటుంది. ఏమని, నేను పర్సనల్ లోన్ పెడుతున్నా, మీ ఏ దాంట్లో అవుతుందో మాకు ఫిట్ అనేది తెలియట్లే, మేమే హ్యాండిల్ చేయాలనుకుంటున్నాము అని చెప్పి అడుగుతారు. బట్ అప్పుడు ఏమవుతుంది, ఎలిజిబిలిటీ చెక్లో ఏజ్ ఒక 32 ఉంటుంది, ప్లస్ సివిల్ స్కోరు ఒక 750 ఉంటుంది, ప్లస్ లొకేషన్ వచ్చేసి మెట్రో లోన్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఒక 5 lakhs. మనం ఒక లీడు ఒక వ్యక్తి ద్వారా వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, ఏం అప్డేట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. దాని ద్వారా ఏమవుతుందంటే, ఒక కస్టమర్ సో ఒక రాయేష్ అనే కస్టమర్ ఫైల్ ఏమైంది, ఏ బ్యాంక్లో పెట్టారు అనేది కూడా నేను చెప్తానండి. ఓకే, మీకు ఒక కస్టమర్ లీడ్ ఇచ్చారు. లీడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ అయిన తర్వాత దానికి ఏమైంది, నెక్స్ట్ యాక్షన్ ఏది, ఇంక్రీడ్ పినబుల్ బిఎల్ దాంట్లో లాగిన్ అయిన తర్వాత ఏమైంది, రిజెక్ట్ అయింది. ఎందువల్ల రిజెక్ట్ అయింది, రిమార్క్స్ కూడా ఎంటర్ అవుతుంది. కస్టమర్ ఫైల్ ఈజ్ రిజెక్టెడ్, ఇంక్రీడ్ అండ్ పినబుల్ బేసిక్ కస్టమర్ ఆల్రెడీ లాగిన్ బిఫోర్ కాంటాక్ట్స్ యూజ్ అంటే. బట్ ఈ ఫైల్ ఎందుకు కాలేదనేది కూడా కస్టమర్కి మెసేజ్ పోతుంది, డిఎస్ఏకి కూడా మెసేజ్ వస్తుందండి. రైటర్లర్గా అనేది పని జరుగుతుందా లేదనేది దీని ద్వారా మనకి అర్థమైపోతుంది. నెక్స్ట్, ఈ ఫైల్ 1 month తర్వాత అవుతుంది. 1 month తర్వాత అవుతుంది అంటే ఎలా అవుతుంది, మనకి ఎట్లా తెలుస్తుంది? బట్ మనం బ్రెయిన్లో పెట్టుకుంటే మర్చిపోవచ్చు. కానీ ఈ ఐఎఫ్ఎల్ఎస్ మన డాష్ బోర్డ్ దాంట్లో ఏమైందంటే, కస్టమర్ ఫైల్ ఈజ్ రిజెక్టెడ్, ఇంక్రీడ్ ఇన్ పినబుల్ బికాస్ కస్టమర్ ఈజ్ ఆల్రెడీ లాగిన్ బిఫోర్ కాంటాక్ట్స్ యూజ్. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడు ఉంది, September 27th ఉంది, 27th 5:30కి. అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇది రిమైన్ లిస్ట్లో, మిస్ అపాయింట్మెంట్స్లో రిమైన్ లిస్ట్ అనేది కనిపిస్తుంది. 5 lakhs రిక్వైర్మెంట్ ఉంది. జస్ట్ దీంట్లో చెక్ ఎలిజిబిలిటీలో కొడితే ఏ ఫైనాన్స్ చేస్తుంది, ఏ బ్యాంక్ చేస్తుంది అనేది వస్తుందండి. యాక్సిస్ పిఎల్ చేస్తుంది, బజాజ్, ఇట్లా సో అనేది మొత్తం ఏ బ్యాంక్ చేస్తుంది అనేది కూడా, ఎంత ఇంట్రెస్ట్ రేటు దీంట్లో తీసుకుంటే, ఏం రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఏమి అంటే ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుంది, ఇన్సూరెన్స్ ఎంత ఉంటుంది, టెన్యూర్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు పోర్టల్లో అప్డేట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మార్కెట్లో తెలియకుండా ఏముంది, సో వ్యక్తికి ఇచ్చినాము, అదేమైంది, ఫైల్ అంతా రిజెక్ట్ అయింది. ఎందుకు రిజెక్ట్ అయింది, కారణం తెలియదు. ఇటు ఉండడం వల్ల మనం ఐఎఫ్ఎల్ఎస్ మనకు సువర్ణ అవకాశం అంటే, ఇది మీకు మీ ప్రొఫైల్ ఏమైంది అనేది మీకే మెసేజ్ వచ్చే విధంగా, ఎవరికైతే ఇచ్చామో వాళ్ళకి ఫోన్ చేసి, సార్ ఏమైంది సార్ ఫైల్ అని అడగకోకుండా యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాము. మీరే పర్సనల్గా లాగిన్ అయ్యి మీ ఫైల్ ఏమైంది లేదా అనేది మీరే చెక్ చేసుకోవచ్చు. లీడ్ ఇన్పుట్ కూడా మీరే చేసుకోవచ్చు అండి. లీడ్ కూడా మీరే ఇన్పుట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఇన్పుట్ చేసుకోవాలని కూడా చూపిస్తారండి. ఇది లీడ్ ఇన్పుట్ చేసుకునే విధానం. లీడ్ పెట్టినప్పుడు కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, లోన్ అమౌంట్, రిమార్క్స్ అంటే లాగిన్ ఏమేమి ఉన్నాయి, ఆయన పెండింగ్స్ ఏమైనా ఉన్నాయా, లేకుండా అన్నీ ఒకటేసారి ప్రొవైడ్ చేస్తున్నారా. నెక్స్ట్ లోన్ టైప్, పర్సనల్ లోనా, బిజినెస్ లోనా, కార్ లోనా, డాక్టర్ లోనా, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. తర్వాత మీరు ఎవరికి, మా ఆఫీస్లో ఎంప్లాయీకి అనేది మీరు రెఫర్డ్ బై అనేది మీ యూజర్ ఐడి పాస్వర్డ్ యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు రెఫర్ బై కూడా ఇది ఏం చేస్తారంటే, మీకు సో మా ఎంప్లాయీస్ అన్ని లిస్ట్ అనేది వస్తుంది, లిస్ట్లో కూడా మీకు యాడ్ చేసుకోవచ్చు. అంటే సో ఆర్ఎం కావాలా, మీకు స్పెసిఫిక్గా 15 members వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నారు. మీకు హ్యాండిల్ చేసేటప్పుడు ఏం రిమార్క్స్ లేదు అనుకునేటప్పుడు ఏం చేయొచ్చు అంటే, సో ఆ వ్యక్తికే నేను అసైన్ చేసుకుంటానండి అంటే కూడా మనం ఆ స్పెసిలిటీ కూడా కల్పించామండి. అసైన్ విత్ ఓన్ అంటే కూడా దాంట్లో విత్ రిలేషన్షిప్ మేనేజర్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత మీకు పేఅవుట్ వచ్చేంత వరకు కూడా ఫాలోఅప్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ అంతా అడుగుతున్నారు, సార్ మీరు ఈ ఫైల్ చేయడం వల్ల మాకు నెక్స్ట్ మేము ఏం చేస్తున్నామంటే, ఈ డేటా ఏదైతే మీ దగ్గర ఉందో, మీరు ఇప్పుడు ఒక 10 leads ఇచ్చారు, 10 leads రిజెక్ట్ అయ్యాయి, మళ్ళీ ఇవి ఎప్పుడు అవుతాయని మీకు తెలియదు, మీరు లైక్ దట్ వదిలేస్తారు. దాని నుంచి ఎవరో ఫాలోఅప్ చేసుకొని, ఎవరో హ్యాండిల్ చేసుకొని, ఎవరో దాన్ని క్లోజ్ చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, గుడ్డు మాత్రమే తినాలనే కాన్సెప్ట్ మనదండి. ఐఎఫ్ఎల్ఎస్లో సూపర్ మార్కెట్ ఏమవుతుందంటే, గుడ్డు మాత్రమే తినాలా, బాత్ కోయొద్దు అనేది కాన్సెప్ట్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలా, మీ ఉండే లీడ్స్ అన్ని సిపి సో డిఎస్ఏకి ఏమేమి లీడ్స్ ఉన్నాయి, ఎంతమంది ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారో కూడా డిస్ప్లే అవుతుందండి. వాళ్ళు ఏం బిజినెస్ చేశారు, మీకు ఏం పేఅవుట్ వస్తుంది, రాయల్టీ వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మీకు సోర్స్ అవుతుందండి. ఓ వ్యక్తి నాకు ఒక 10 days బ్యాక్ కలిసాడండి డిఎస్ఏ, సార్ నేను 15 years నుంచి చేస్తున్నా, బట్ ఈ ప్రోడక్ట్ అయితే ఎక్కడ లేదు సార్, నేను ఎక్కడ చూడలేదు, బట్ మీ దగ్గర అయితే చాలా వర్త్ సార్, మీరు ఏదైనా కూడా రైటర్లర్గా ఉన్నారు సార్, కరెక్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయనకి ఏం చేసామంటే, లాస్ట్ మనకు 10 leads ఇచ్చాడండి, ఒక 2-3 leads రిజెక్ట్ అయినాయి. తర్వాత ఒక 4th or 5th lead ఇచ్చారు,
కానీ అవన్నీ ఆయనకి డిస్ప్లే అవుతాడు, కస్టమర్ నుంచి సరిగా ప్రాపర్గా ఓకేనండి రిజెక్ట్ యాక్సెప్ట్ని యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఆ కస్టమర్ రిజెక్ట్ అయిన కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళందరినీ కూడా రెఫరల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రిజెక్ట్ రీజన్ ఆయనకు ప్రాపర్గా వాట్సాప్ మెసేజ్ ద్వారా పోయింది. అందుకు ఆయన హ్యాపీ. మన ఏదైతే డిఎస్సి ఉందో డిఎస్సి కూడా హ్యాపీ. అందువల్ల మనకు బిజినెస్ అనేది ప్రాపర్గా రావడం జరుగుతుంది. ప్రాపర్గా రావడం జరగడం వల్ల అందులో కూడా మనకు ఇంకోటి అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. ఇంకోటి ప్రోడక్ట్లో మన పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్గేజ్ లోన్స్, హోమ్ లోన్స్, డాక్టర్ లోన్స్ ఇవన్నీ కూడా మనం ఒక సైట్లో మనము కాంటాక్ట్ నెంబర్స్ ఇప్పుడు నేనే హ్యాండిల్ చేసుకుంటా సార్, నాకు మీరు జస్ట్ మీ పోర్టల్ ద్వారా నాకు నేనే హ్యాండిల్ చేసుకుంటా, బట్ మీ కోడ్ ఒకటి యూజ్ చేసుకుంటా సార్ అనే వాళ్ళు కూడా. ఇప్పుడు ఆదిత్య బిర్లా హౌసింగ్ లోన్స్ ఉందండి. ఈ ఆదిత్య బిర్లాలో మహారాష్ట్రలో ఎవరున్నారో మనకు తెలియదు, గుజరాత్లో ఎవరున్నారు, రాజస్థాన్లో ఎవరున్నారో తెలుసు, మహారాష్ట్రలో ఇవన్నీ కాంటాక్ట్స్ మన దగ్గర ఒక చోట దొరుకుతాయండి, ఐఎఫ్ఎల్ఎస్ లోన్స్ సూపర్ మార్కెట్లో కూడా మనకు దొరకడం వల్ల ఏమంటే మనమే ఓన్గా ఫైల్ హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ చెక్లే పోతే ప్రోడక్ట్స్ ఏదర్లో చేయాలని చూస్తుంది. నెక్స్ట్ బ్యాంక్స్ అండ్ లోన్స్లో పోతే ఏ నెంబరు ఏ లొకేషన్ ఏ నెంబర్ కావాలని కూడా దొరుకుతుంది. అలాంటప్పుడు మనం ఈజీగా మూవ్ ఆన్ కావచ్చు అండి. మీరు డోంట్ వరీ, మీరు ఫైల్స్ ఏమన్నా కూడా మీకు బాగా కరెక్ట్గా ట్రాక్ అనేది చూపిస్తుందండి. మన డాష్బోర్డ్ ఓపెన్ చేస్తే ఐఎఫ్ఎల్ఎస్ది పోర్టల్ వస్తుందండి. పోర్టల్లో లాగిన్ అయితే కినా మీకు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే మీకు ఏమైంది, మీ ఫైల్ ఏమైంది, అప్డేషను ఇవన్నీ కూడా ప్రాపర్గా వస్తాయండి. నెక్స్ట్